సియోను, లెమ్ము లెమ్ము, నీ బలము ధరించుకొనుము. పరిశుద్ధ పట్టణమైన యెరూషలేమా, నీ సుందర వస్త్రమును ధరించుకొనుము. ఇక మీదట సున్నతి పొందని వాడు ఒకడైనను, అపవిత్రుడొకడైనను నీ లోపలికి రాడు. ధూళి దులుపుకొనుము. యెరూషలేమా, లేచి కూర్చుండుము. చెరపట్టబడిన సియోను కుమారి, నీ మెడకట్లు విప్పివేసుకొనుము. యెషయా 52 మొదటి 2 వచనాలు. ప్రైజ్ జీసస్. ఈరోజు ఆగస్ట్ 31 సాటర్డే. గుడ్ మార్నింగ్. పరలోకనేస్తు సంఘ బిడ్డలకు, ఆత్మీయులకు, దైవజనులకు, ఇతర రాష్ట్రాలు, ఇతర దేశాలు మన పిల్లలందరికీ కృపయు క్షేమము సమృద్ధిగా విస్తరించునుగాక. అమ్మాయిన్ ఫ్రెండ్స్, రేపటి దినమందు హోలీ కమ్యూనియన్ ప్రభరాత్రి భోజనం. ఎందుకనగా సెప్టెంబర్ 1 మొదటి వారం ప్రభుపాలను సమీపించే కృప మనందరికీ. కాబట్టి దేవుణ్ణి ఎరిగిన బిడ్డలారా, ప్రభు అంటున్నారు, లెమ్ము లెమ్ము, నీ బలము ధరించుకొనుము. ఒకవేళ పాపంలో పడి, లోకంలో పడి ఎక్కడన్నా బలహీనమయ్యావా, దుమ్ము ధూళి అంటుకుందా, ప్రభు అంటున్నారు, ధూళి దులిపి వేసుకో, లేచి కూర్చో. ఒకవేళ అపవాది పాపం అనే బంధకాలు, వ్యసనాలనే బంధకాలతో కట్టివేశాడా, ప్రభు అంటున్నారు, పశ్చాత్తపడి ఒప్పుకో, కన్నీరు కార్చు, నీ మెడకట్లు విప్పివేసుకో, నీ బంధకాల నుంచి నేను విడిపిస్తా, నీ పాపాన్ని క్షమిస్తా. ఎస్, బలము ధరించుకో, శక్తిని పొందు, నీ సుందర వస్త్రము ధరించుకోమన్నాడు దేవుడు. పరిశుద్ధపడడమా, దేవుడిచ్చిన రక్షణ వస్త్రాన్ని ధరించుకో. ఎస్, ఎప్పుడైతే నువ్వు నేను ఈ మేరకు సిద్ధపడతామో, సంఘము సిద్ధపడుతుందో, అప్పుడే పెండి కుమారుడు వస్తాడు. వివాహానికి సిద్ధపాటు, ప్రభరాత్రి భోజనం సిద్ధపడటం అనగా ప్రభు రెండవ రాకడకి సిద్ధపడటం. ఈ విషయాన్ని ఎప్పుడు కూడా మర్చిపోవద్దు. అందుకని వెరీ ఇంపార్టెంట్. నా శరీరం తిని నా రక్తం తాగువాడి నిత్యజీవానికి వారసుడు అన్నాడు. కానీ కొంతమంది ఆ పనులు ఈ పనులు పెట్టుకుని ప్రభరాత్రి భోజనం మిస్ అయిపోతూ ఉంటారు. ఎప్పుడు మిస్ కావద్దు. ఒకవేళ మిస్ అయితే ఆ నెలలో ప్రభు వస్తే ఎట్టబడి గుంపులో నువ్వు ఉండవు, మిస్ అయిపోతావు. జాగ్రత్త. ప్రభు శరీరం తిని ప్రభు రక్తం తాగితే ఇటు గుడ్ హెల్త్, అటు హోప్, నిరీక్షణ, ఇటు దేవుని యొక్క సన్నిధి, ఆ ప్రజెన్స్ను అనుభవిస్తాం. అందుకనే ఈరోజు మన బలహీనతను ఒప్పుకొని సరిదిద్దుకుని సరి చేసుకుందాం. ప్రభరాత్రి భోజనం సిద్ధపడతావా? వేలాది మంది తలరండి, దైవ దీవెని పొందుదాం. అలాగే మన ఆరాధన సమయం రేపు సండే ఉదయం 6 గంటలకు మొదటి ఆరాధన, ఉదయం 8 గంటలకు 2 ఆరాధన, ఉదయం 10 గంటలకు 3 ఆరాధన, సాయంత్రం 6 గంటలకి 4 ఆరాధన. 4 ఆరాధన శక్తివంతమైన స్తుతి ఆరాధన, మన జీవితాన్ని సరిదిద్ది సరిచేసేటువంటి బలమైన వాక్య సందేశాలు. అలాగే థర్డ్ వర్షిప్లో, ఫోర్త్ వర్షిప్లో వచ్చిన ప్రతి ఒక్కరికి ఉచిత భోజన వసతి కలదు. ఈ విషయాన్ని గమనించగలరు. వేలాదిగా తరలి వస్తారు. మీరు రండి. ప్రార్థన ఆశ్చర్యకడ ఎవరి ప్రార్థనకి ప్రతి ఒక్క బిడ్డను దర్శించి దీవించి కృప చూపించండి. ఏ చీకటి శక్తులు వాడి ప్రభావం ఎవరైనా పనిచేయండి. దుష్టుని బంధిస్తూ మీరు బంధించి కృపాక్షేమం దయచేయండి. ప్రతి ఒక్కరు వెళ్తురు పూడ్చండి. నాయన, మా ధూళి దులిపి వేసుకోవాలా, బలం ధరించుకోమన్నా, ఆత్మీయంగా బలం ధరించుకోవాలా, పాపం నుంచి, లోకం నుంచి, శాపను విడిపించండి. ఎక్కడ లోతు భార్యలాగా వెనక తిరగవద్దు, ఓర్పాలాగా లోకంలో కలిసిపోనివ్వద్దు. అయ్యా, ఎక్కడ అవిశ్వాసం ఏదున్నా ఒప్పుకొని దిద్దుకునే కృపను దయచేయండి. ప్రతి ఒక్కరూ దిద్దుబాటు దయచేయండి. అలాగే నాయన, మరి రేపటి దిన ఆరాధనలన్నిటి సిద్ధపరచండి. ఈరోజు ఎవరైతే వ్యాధిగ్రస్తులు కూడా స్వస్థపరచండి. సీజనల్ ఫీవర్స్తో, కోల్డ్ కాపుతో సఫర్ అవుతున్నారు, కొందరు రకరకాల డిసీజ్ సఫర్ అవుతున్నారు. ఏ స్నావులు మీలో స్వస్థత ఉంది, విడుదల ఉంది, అద్భుతాలు చేసే శక్తి ఉంది. కృప చూపించి గొప్ప కార్యాలు చేసి మహిమ తెచ్చుకోండి. ఎవరు జాబు లేదో జాబ్ ఇవ్వండి, ఎవరికి అయినా సమాధానం ఇవ్వండి, ఎవరికి హైక్ కోరుకున్న హైక్ ఇవ్వండి, ఎవరు ట్రాన్స్ఫర్ కూడా ట్రాన్స్ఫర్స్ ఇవ్వండి. మెరాకిల్స్ చేయండి. యేసు నామములో ఇంటర్వ్యూకి వెళ్తున్న పెట్టి కూడా తోడేయండి. కృప చూపి బిజినెస్ కూడా దీవించండి, అద్భుతంగా ఆశీర్వదించండి. ఫైనాన్షియల్గా ప్రతి ఒక్కరిని ఆశీర్వదించండి. అద్భుత రీతిలో కృప చూపించి గొప్ప కార్యాలు చేసి మహిమ చెందండి. నీ తోడు మాతో, నీ సన్నిధి మాతో చేయమనివ్వండి. కృపాక్షేమాలు ఇవ్వండి. రెండని యేసు నామములో ప్రార్థిస్తున్నాను. బర్త్డే వెడ్డింగ్ దీవించండి, కృపాక్షేమాలు దయచేయండి. యేసు నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్. ఫ్రెండ్స్, ఈరోజు సాటర్డే కాబట్టి సాయంత్రం 4 గంటల నుంచి 8 గంటల వరకు స్పాన్సర్ మీట్ కలదు. సువార్త దానం అనే దానికంటే గొప్పదానం. అలాగే ఎవరు ప్రామిస్ ల్యాండ్ కోసం గుప్పరి పాల్గొన్నారు, అలాంటి వాడు వచ్చి నన్ను కలిసి ప్రేయర్ చేయించుకోవచ్చు. ఏ వెసులుబాటు సండే ఉంటుంది. సాటర్డే అయితే పర్సనల్గా నన్ను కలిసి నీ సమస్యలను చెప్పుకోవడానికి అవకాశం ఉంటుంది. ఈ విషయాన్ని గమనిస్తారు కదా. మరొక మాట, లాస్ట్ 2 వీక్స్గా ఫోన్పే, గూగుల్ పే మన పనిచేయలేదు. బహుశా ఈ వీక్ పనిచేయచ్చు, నంబర్ మారుస్తున్నారు. ఒకవేళ లేకపోతే కనుక మనం ఏదైనా క్యాష్ రూపంలో దేవునికి ఇవ్వడానికి ట్రై చేద్దాం. ఎప్పుడు దేవునికి ఇచ్చేదాన్ని ఒకవేళ ఆలస్యమైతే అపవాదం దొంగిలిస్తుంది, ఏదో ఖర్చు పెట్టి చేస్తుంది. దేవుడికి ఇద్దాం, దైవ దీవెన పొందాం. ఈ విషయాన్ని గమనించగలరు. మే గాడ్ బ్లెస్ యు ఆల్. హ్యావ్ ఎ నైస్ డే. సీ యూ టుమారో.